ఒక వ్యక్తిని నమ్మి ఇన్ని వేల ఎకరాలు గవర్నమెంట్కి వాలంటరీగా ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఏ స్కీమ్ దట్ హ్యాడ్ నో ప్యారలల్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ద వరల్డ్. కేవలం 60 రోజుల్లో 28,000 మంది రైతులు 32,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతులు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భూమి ఇచ్చినందుకు గాను వాళ్ళకి కాంపెన్సేషన్ గా 1 ఎకర్ ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ కి 1,000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్, 450 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ఫ్లాట్ అండ్ 1 ఎకర్ డ్రై ల్యాండ్ కి 1,000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్, 250 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ఫ్లాట్ గవర్నమెంట్ డెవలప్ చేసి ఇస్తుంది. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం 3 క్యాపిటల్స్ ఐడియాని ముందుకు తీసుకురావడం, రైతుల నిరసనలు, అమరావతి ఆగిపోవడంతో భూమి ఇచ్చిన వాళ్ళకి కాంపెన్సేషన్ గా డెవలప్ చేసి ఇవ్వాల్సిన ప్లాట్స్ ఇవ్వడం జరగలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం భూమి ఇచ్చిన అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ రోజు అమరావతి ఇలా ఆగిపోయి ఉండొచ్చు, కానీ రాసి పెట్టుకోండి, ఇదే అమరావతి 15 ఏళ్ల తర్వాత మీరు చూస్తే నా రాజధాని ఇది అని గర్వపడేలా ఉండబోతుంది. ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి.